అందరికీ నమస్కారం. మన తాడపత్రి నియోజకవర్గంలో భూకాసురులు ఉన్నారు. వైసీపీ పార్టీకి చెందిన క్యాడర్ వన్ లీడర్స్ ఛాన్స్ వస్తే ఎమ్మెల్యేకి పోటీ చేయాలని చూసే ఒక నేత రమేష్ రెడ్డి, సీనియర్ మోస్ట్ వైసీపీ లీడర్ అని చెప్పుకునే రమేష్ రెడ్డి తన భూదాహానికి, కబ్జాకోరు రమేష్ రెడ్డి భూదాహానికి ఈ రోజు 7 మంది అధికారులు, రెవెన్యూ అధికారులు సస్పెండ్ అయినారు. 4 సస్పెండ్ అయినారు. జిల్లా అధికారులు 3కి నోటీసులు అందినాయి. మా తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే సాబ్ జేసీ అస్మిత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా దర్బారుకు మొన్న ఒక అర్జీ వచ్చింది. మన తాడిపత్రి మండలానికి సంబంధించిన సర్వే నంబర్ 770 E2లో 2 ఎకరాల 40 సెంట్లు అన్యాక్రాంతమైందని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తెచ్చినారు. దానికి అస్మిత్ రెడ్డి అన్న గారు, ఎమ్మెల్యే గారు ప్రాథమిక విచారణ జరిపితే భయంకరమైన నిజాలు బయటపడినాయి. ప్రభుత్వ భూమిని వాళ్ళు కబ్జా చేసుకోవడానికి వాళ్ళు ఎంతకు దిగజారినారంటే ఇంకా వాళ్ళు దాని పర్యవసనం ఈరోజు 7 మంది అధికారులు ఇంకా వాళ్ళ ఉద్యోగాలు పోతాయేమో చూడాలా. 770 E2లో 2 ఎకరాల 40 సెంట్లు ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ 20 కోట్లు. 20 కోట్ల రూపాయలకు సంబంధించిన 20 కోట్ల రూపాయల ధర కలిగిన, విలువ కలిగిన ప్రభుత్వ భూమిని రమేష్ రెడ్డి తన భార్య, మా సహచర మాజీ కౌన్సిల్ సభ్యురాలు అంబికా పేరు మీద చేపించుకున్నాడు. యాక్చువల్గా అది ఆ భూమి 2 ఎకరాల 40 సెంట్లు సీలింగ్ ల్యాండ్లో ఉంది. కానీ దాన్ని డీపట్టాగా అడంగల్ రిజిస్టర్లో B1B రిజిస్టర్లో డీపట్టాగా నమోదు చేయించి వీళ్ళు ఎంత తతంగం చేసినారంటే, అప్పుడు ఇప్పటి డిప్యూటీ తహసీల్దారు, అప్పుడు FACగా ఉన్నారు, ఫుల్ అడిషనల్ ఛార్జ్ తీసుకున్నారు MROగా, తహసీల్దార్గా ఆయన, మరియు RI ఈశ్వర్ రెడ్డి, అదేవిధంగా VRO వెంకటస్వామి, జూనియర్ అసిస్టెంట్ షఫీ, వీళ్ళందరినీ డబ్బు ముట్టచెప్పి రికార్డులను తారుమారు చేసినారు. యాక్చువల్గా దానికి ఆ భూమికి సంబంధించిన వివరాలన్నీ సీలింగ్ రిజిస్టరు 17-18 పేజీల్లో ఉండాల. ఆ పేజీలనే మాయం చేశారు. మీరందరూ విలేకరులు చూడొచ్చు. 10 ఉంది, 11 ఉంది, 12 ఉంది, 14, 15, 16 ఉంది, 17-18 పేజీలు మాయం చేసినారు. MRO ఆఫీస్లోని రికార్డులోనే మాయం చేసినారు. వీళ్ళంతా ఈ పని చేస్తే మళ్ళా జిల్లా లెవెల్లో RDO ఆఫీస్లో డిప్యూటీ తహసీల్దారు రాజేంద్ర ప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ పవన్ కుమారు, అదేవిధంగా అప్పటి DAO ఇన్ఛార్జ్ కుల్లాయప్ప, వీళ్ళు 3 కూడా సహాయ సహకారాలు అందించారు. ఉత్తిపుణ్యానంగా స్వామి దాదాపు 40 లక్షల రూపాయలు, 30 నుంచి 40 లక్షల రూపాయలు రమేష్ రెడ్డి వాళ్ళకి ఇచ్చి ఈ పని అంతా చేపించినాడు. కలెక్టర్ ద్వారా ప్రొసీడింగ్స్ కూడా వచ్చినాయి దానిలకు, ఆ భూమికి. అప్పుడు వీళ్ళంతా చేసినారు, అంతా రికార్డులు తారుమారు చేశారు. కలెక్టర్ ద్వారా ప్రొసీడింగ్స్కి వచ్చినాయి. కానీ మన ప్రజా దర్బార్లో మన ఎమ్మెల్యే గారు కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినారు. ప్రాథమిక విచారణ చేసి ఇదేందో అవకతవకలు ఉన్నాయి సార్, దీన్ని మీకు ప్రూఫ్స్తో పంపిస్తున్నాను, దీనిపై చర్య తీసుకోండి అంటే క్షుణ్ణంగా ఆయన పరిశీలించి దాంట్లో ఏం జరిగిందో అంత క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 4 తాడిపత్రి అధికారుల మీద సస్పెన్షన్ ఆర్డరు, అట్లే విధంగా జిల్లా అధికారులు 3 మీద షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి కలెక్టర్ గారు, సార్ మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా, 20 కోట్ల ప్రభుత్వ భూమిని మీరు కాపాడారు. ఎవరు లీడరా వాడా ఈడా అని చూడకుండా మీ పనితనం వల్లనే మా తాడిపత్రి ప్రభుత్వ భూమి ఈ రోజు నిలబడింది సార్. ఇంకా ఈ రమేష్ రెడ్డి గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే, కొన్ని బయటికి రావు, ప్రజల వరకు రావు, మా వరకు అయితే ఉంది. మనం ఒకసారి మీకు ఇప్పటికి గుర్తుంటుంది, టీటీడీ కళ్యాణం ముందర స్థలం, దాని గురించి ఇట్లా మన్ను తీసుకుని వేసినాడు మా మున్సిపల్ అధికారుల మీద, మన్ను కొట్టుకుపోతారని.
నువ్వు చేసిన పని ఏందయ్యా స్వామి? ప్రభుత్వ భూమి, అవి ఎవరికైనా పేదలకు పంచొచ్చు మేము. దాన్ని నువ్వు చీపుగా 20 కోట్లు ఆస్తిని కేవలం 30-40 లక్షల్లో నువ్వు కొట్టాలని చూసిండే నువ్వు. ఎవరు మన్ను కొట్టుకుపోయేది? మా ప్రభుత్వ అధికారుల నీ వల్ల నాశనం అవుతున్నారు వాళ్ళు. వాళ్ళ భార్య పిల్లలు ఏడుస్తున్నారు. అదేంది? అదొకటేంది? ఆంజనేయ మాన్యం 13 సర్వే నెంబర్ 13లో కూడా మీ సమీప బంధువులకు జీపీ చేపించినావు. అది కూడా రికార్డు బయటికి తీస్తాను. ఏది వదిలిపెట్టాం, ఎవరిని వదిలిపెట్టాము? ఇంకా మన కడప రోడ్లో రూరల్ పోలీస్ స్టేషన్ ముందర నువ్వు కాలేజ్ జూనియర్ కాలేజ్ అని నడుపుతానవే. ఎవరిది అది బిల్డింగు? ఎవరిది ఆ స్థలం? ఎవరిది? ముద్దునూరుకు చెందిన పుల్లయ్యది. అప్పుకి 50 లక్షలు అప్పుకి ఇచ్చినావు, పెట్టుకునే బిల్డింగ్ అంతా రిజిస్ట్రేషన్. వాళ్ళు అప్పును వడ్డీతో సహా తీర్చడానికి రెడీగా ఉన్నాడు. కానీ నువ్వు అతన్ని భయపెట్టి, లేదు నేను తీసుకునేదే, నీకు నా అప్పు లేదు, గిప్పు లేదు, నాకు ఆ బిల్డింగ్ నాది అని నువ్వు భయపడిస్తున్నావు. ఇటువంటి పార్టీ, ఇటువంటి నేత వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉండడం వైఎస్ఆర్సీపీ పార్టీకే చెడ్డ పేరు. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి నేను ఒకటే, మా మాజీ కౌన్సిలర్ అందరూ ఒకటే విన్నపం చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళను, ఇలాంటి చీడ పురుగులను మీ పార్టీలో పెట్టుకోదండి. తొందరగా మీరు సస్పెండ్ చేయాలని మేమంతా ముక్తఖండగా మీకు చెప్పుకుంటున్నాము. ఇంకా రెండో విషయం, పెద్దారెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కానీ పోలీసులు పనిచేయడం లేదు బాగా. తాడిపత్రిలో గంజాయి అక్రమ రవాణా ఇది పోలీసులు హస్తముందని చెప్తున్నాడు. మా తాడిపత్రి పోలీసు వాళ్ళు, పట్టణ పోలీసు వారు ఈరోజు అక్రమ మద్యం లారీని పట్టుకున్నారు. గోవా నుంచి వచ్చే అక్రమంగా దాదాపు 400 మద్యం బాటిల్ దొరికిన దాంట్లో ఎవరో చిన్న చితకా మనిషి ఎవరో కాదు ఆయన. పెద్దారెడ్డి ముఖ్య అనుచరుడు, పుట్టూరు మండలం చింతరపల్లికి చెందిన రామాంజుల్ రెడ్డి. ఈయన పెద్దారెడ్డికి బినామీ. ఈయన ఇంకా దొరకలేదు. మాకున్న సమాచారం ప్రకారం పెద్దారెడ్డి వాళ్ళ ఇంట్లో దాపెట్టినారు. ఇతను దొరికి ఇతని కార్డ్ రికార్డ్స్ అవన్నీ చెక్ చేస్తే తిమింగలాలు బయటపడతాయేమో కానీ పెద్దారెడ్డి పాత్ర బయటపడుతుంది. నేను గౌరవ జిల్లా ఎస్పీ గారి జగదీష్ గారికి కూడా ఇదే చెప్తున్నాను. ఈ కేసును మీరు చాలా సులువుగా వదిలేద్దండి. దీంట్లో మీరు తిమింగలాలు బయటపడతాయి. ఇవన్నీ ఖచ్చితంగా అరెస్ట్ చేయండి. మీరు అన్ని కరెక్ట్ ఎవరు ఉన్నారో దీని వెనకాల వస్తుంది. ఎప్పుడు మైకులు పెట్టినా కానీ ఎదుటోళ్ళ పోలీసు వాళ్ళను, మా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాళ్ళను ఎత్తి చూపడమే. నీదేంది? భూ కబ్జా వాళ్ళు మీ పార్టీలో ఉంటారు. ఇంకా జావేదు బాబా వాళ్ళతో అనంతపురంలో పెట్టి వాళ్ళతోనూ బెట్టింగ్ వ్యాపారం చేపిస్తాను. వాళ్ళ ద్వారా నీకు ముడుపులు వస్తాయి, నీ కమిషన్ వస్తుంది, నీ భాగం వస్తుంది. అన్నిటికీ నువ్వు మళ్ళా మాకు చెప్తావు. నువ్వు ఒకరికి 1000 చెప్పు ముందర, మిగతా 4000 నీ వైపు ఉంటుందని గుర్తుంచుకో పెద్దారెడ్డి. అన్ని నువ్వు చేసి మా మీద వేస్తావా? రౌడీజం నీదే, గుండాయిజం నీదే. అక్రమంగా ఏం చేసినా నువ్వే. ఫ్యాక్షనిస్టువి. ఇట్లా బెట్టింగ్ అన్నీ చేసి ఇస్తావు, మద్యం వ్యాపారం చేపిస్తున్నావు, పేకాటలు, గంజాయి ఒక్కటే. ఇలాంటి వాళ్ళు పార్టీలో మళ్ళీ ఎమ్మెల్యేగా ఉంటారంట. మేము అదే కోరుకుండేది, ఇలాంటి వాళ్ళు మా నియోజకవర్గంలో ఉండకూడదని. ఇప్పుడు కొత్తగా రమేష్ రెడ్డి, ఈయన కూడా ఎమ్మెల్యే రేసులో ఉన్నవాడంట. నేను సవినీయంగా కోరుకుంటున్నాను, జగన్ గారు ఇలాంటి రమేష్ రెడ్డిని, పెద్దాటిని మీద చర్యలు తీసుకోండి. మంచి లీడర్లు మీ పార్టీలో పెట్టుకోండి. మీ పార్టీకి మనుగడ ఉంటుంది. ఇదే నేను కోరుకునేది. నమస్కారం.